నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు. పటంచెరు మండలం పాటి గ్రామ సమీపంలోని ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదంలో నుజ్జైన కారు. గుమ్మడిదల మండలంలో 10వ రోజుకు చేరిన డంపింగ్ యార్డు సమ్మె. ట్రాక్టర్లతో భారీ ర్యాలీని నిర్వహించిన రైతులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావు, ఎమ్మెల్సీ శంభూరాజ్, రాజు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ తెచ్చి మా నెత్తిన వేయకండి అంటే మొండిగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. పర్యావరణం దెబ్బతింటది, నర్సాపూర్ చెరువు కలుషితమవుతుంది, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని వద్దు అంటే పట్టించుకోవడం లేదన్నారు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నామని, గుమ్మడిదల రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆపాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను హెచ్చరించారు. మినిస్టర్ గారికి ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం. వీళ్ళను ఆహ్వానించగానే మీరు వచ్చినందుకు మాకు సంఘీభావం తెలిపినందుకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. అసెంబ్లీలో మీరు గొర్రెలను కూడా తీసుకోవడం జరిగింది, గొర్రెలతో చేయడం జరిగింది. ఈ రోజు ట్రాక్టర్ ర్యాలీ చేస్తా ఉన్నారు. ఒకరోజు చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పేసి కూడా నేనైతే నమ్మకం నాకుంది. మరి ఈ రోజు కోర్టు కూడా నిన్న ఒక రైతు వెళ్తే స్టే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతాను. ఇంతమంది ఇన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఎలక్షన్ కోడ్ ఉండి మనం ఏ పనులు ప్రారంభించవద్దని చెప్పేసి చెప్పుకుంటూనే కొత్త పని అయినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో రైతులకు మనకు ఏదైతే పట్టాదారులు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి సర్వే చేయమని చెప్పేసి అంటే మనం మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత రైతులు కోర్టుకు వెళ్తే ఏదైతే మహిళలు ఈ రకంగా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అంటే రైతులు ఎవరైతే ఉన్నారో మాకు డంపింగ్ వద్దు అనే కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అలాగే చింతా ప్రభాకర్ గారు, అలాగే చైర్మన్ గారు ప్రజాపాలన చేస్తున్నారా, ప్రజలను పాలన తీసుకున్నారా? ప్రజాపాలన ఎందుకు పెట్టిందో కాదు, ప్రజల అభిప్రాయాలు కనుక్కోండి. గుమ్మడిదల రైతులు అంటే ఆదర్శవంతమైన రైతులు, బంగారం లాంటి పంటలు పండించే రైతులు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల రైతులు. ఇక్కడ కూరగాయలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ ఇక్కడ అద్భుతంగా మంచి పంటలు తీసేటువంటి రైతులు ఉన్నారు. 6 నెలలు కష్టపడే మంచి రైతులు ఉన్నారు. ఇవాళ రైతులందరూ ఏం కోరుకుంటారంటే మా నెత్తిన ఈ డంప్ యార్డ్ పెట్టకండి, మా ప్రజల్ని బతకనియండి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ డంప్ యార్డ్ రద్దు చేయండి. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పాటి గ్రామ సమీపంలో ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లూరు నుండి పటంచెరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న అశోక్ లేలాండ్ ట్రాలీని BMW కారు ఢీకొట్టింది. కారులో ఉన్న వ్యక్తికి గాయాలవగా బెలూన్స్ ఓపెన్ అవడంతో ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న BDL పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు సమ్మె 10వ రోజుకు చేరింది. వినూత్న నిరసనలతో గుమ్మడిదల మండలానికి చెందిన రైతులు డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. 10 రోజుల నుండి డంపింగ్ యార్డు వద్దని, పచ్చని అడవులను కలుషితం చేయొద్దని వాపుతున్నారు. రైతులు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్యారానగర్తో పాటు చుట్టూ 10 కిలోమీటర్ల మీద పొలాలు, చెరువులు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10వ రోజుకు సమ్మె చేరుకోవడంతో ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీని నిర్వహించారు. రైతులు చేస్తున్న ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకోవడంతో కొద్దిసేపు రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంప్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వారు కోరారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల వేతనాలు గత జూలై నుండి పెండింగ్లో ఉన్న సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీపీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పాలడుగు సుధాకర్, జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేసినా జిల్లాలోని కార్మికుల వేతనాలు మాత్రం గత జూలై నుండి పెండింగ్లో ఉన్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శులను అడిగితే చెక్కులు వేశామంటున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు, ప్రతి నెల సబ్బులు, నూనెలు మరియు రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని, కార్మికుల వేతనాలపై పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు చెల్లించాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే. గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కార్మికుల సమస్యలను గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు చెల్లించాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను, కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు పంచాయతీ కార్మికుల ఐక్యత. సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు గత జూలై 2024 నుండి నవంబర్ 2024 వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులను అడిగితే మేము చెక్కులు కొట్టాం, ఎస్టీఓలు ఆగినాయని చెప్తున్నారు. ఎస్టీఓలు అడిగితే మేము చెక్కుల్ని క్లియర్ చేశాం, టోకెన్ నెంబర్లు ఇచ్చాం, మా దగ్గర ఆగలేదని చెప్తున్నారు. మండల పరిషత్ అధికారులను అడిగితే పంచాయతీల్లో నిధులు లేవు అని చెప్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారిని అడిగితే మేము చెక్కులు కొట్టేసినాం, ఎక్కడ కూడా పెండింగ్ లేవని చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలని పస్తులుంచుతున్నారు. ఒక్కొక్క గ్రామాల్లో 6 నెలలుగా కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మొన్నటికి మొన్న జనవరి 22న 139 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అయినా కూడా ఒక డిసెంబర్ నెల మాత్రమే ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల 5 నెలల వేతనాలు పెండింగ్లో పెట్టారు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము చెక్కులు కొట్టినాం, అవి పడతలేవు అని చెప్తున్నారు. కార్మికుని అకౌంట్లో పడితేనే మీరు జీతాలు ఇచ్చినట్టు, కానీ వీళ్ళు చెక్కులు కొడితేనే జీతాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. జిల్లాలో ఎక్కడ 1 రూపాయి బకాయి లేదని చెప్తున్నారు. ఇది అన్యాయం. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి వెంటనే 5 నెలల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోవటాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పాలడుగు సుధాకర్, గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు గత 6 నెలల పాటు తమకు వేతనాలు అందట్లేదని, తమ వేతనాలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ గత 6 నెలల కాలంగా మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడి కార్యక్రమాలు రకరకాలుగా అనేక దఫాలుగా ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తూ జనవరి 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 139 కోట్ల రూపాయలను
బకాయి వేతనాల కోసం హత్నూరు మండలం కాసాల గ్రామ శివారులో 336 సర్వే నంబర్లో ఉన్న అసైన్డ్ భూమిని కొన్న అమ్మిన వారిపై చట్టరీత్యా నేరం కేసులు నమోదు చేస్తామని గతంలో హత్నూరు మండల తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూమిని పంట పండించుకోవడానికి మాత్రమేనని అన్నారు. నూతన భూ చట్టాన్ని ఆసరాగా మళ్లీ నూతన పట్టా పాస్ పుస్తకాలతో రికార్డులకు వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక రెవెన్యూ అధికారులు నేతలు సహాయంతో చక్రం తిప్పి తప్పుడు పత్రాలతో తిరిగి రికార్డులోకి వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమిని ఒక వ్యక్తి నోటరీ చేసుకుని అసైన్డ్ ల్యాండ్ అగ్రిమెంట్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిర్మాణాలు చేసిన వారిపై చర్యలు చేపట్టి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కాసాల గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. చేసుకోవచ్చు దీని అవసరం లేదు. వనపర్తి జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో మహేంద్ర XUV 500 గల వాహనంలో ఒక్కసారిగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఫైర్ స్టేషన్కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న ఫైర్ వెహికల్ వారి సిబ్బందితో కారులో చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని చుట్టుపక్కల వారు తెలిపారు. ఎక్కువ దూరం కూడా పోలేదు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రాత్రి బస చేశారు. గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వసతి గృహాల్లో మౌలిక వసతులను పరిశీలించారు. జిల్లాలోని 97 వసతి గృహాల్లో ప్రత్యేక అధికారులను నియమించి విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్. ఇప్పటి వరకు పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా 147 సమస్యలను గుర్తించి 102 సమస్యలను పరిష్కరించగలిగామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఇది కూడా మీరు చెప్పలేకపోతే ఎలాగా? పైకంటే డిసిప్లిన్ యాక్షన్ నేనన్నా పెద్ద పెద్ద సమ్మడిగానా? People able to tell, have to give them plenty of practice. Third to 10. So, ఎంతమంది పిల్లలు? 40. సో అందరు ఈ లోకల్ దగ్గర మోడల్ గ్రీవెన్స్ ఇచ్చారు కదండి, అవన్నీ మన దగ్గర ఎక్కువ ఉన్నాయా? మన పార్వతీపురం జిల్లాలో 97 గిరిజన షెడ్యూల్ ఎస్సీ తర్వాత బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ నియర్లీ ఒక 5,000 నుంచి 6,000 చిల్డ్రన్ దాకా చదువుతూ ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు, చదువులో వీరు ఎలా రాణిస్తున్నారు అండ్ వీళ్ళకి చదువుల మీద ఇంకా ఎక్కువ ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్క హాస్టల్కి కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించి పల్లె నిద్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన 97 ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈరోజు ప్రత్యేక అధికారులు బస చేసి విద్యార్థులతో నేరుగా వారి యొక్క ఎలా చదువుతున్నారు, వారికి ఇస్తున్నటువంటి భోజనం, వసతి మొదలైనవన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సౌకర్యాల్లో కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని కూడా గుర్తించి ఆ సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 3 పర్యాయాలు ఈ గ్రామ నిద్ర పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 147 ఇష్యూస్ వచ్చాయి. అందులో 102 అడ్రస్ చేసాం. ఇంకా 45 ఇష్యూస్ కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పెండింగ్ ఉన్నాయి. సో వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక స్కూల్స్, హాస్టల్స్ కూడా మనం ప్రహారీ మంజూరు చేయడం జరిగింది. సో వాటిని కూడా మనం చేయడం జరుగుతుంది. అండ్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము అన్ని చోట్ల కూడా. ఇంకా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా అలాంటివి కూడా మనం కేస్ బై కేస్ అది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు మరియు 90,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా విలేకరుల ముసుగులో డబ్బులు వసూలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వేమనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్దే స్వామి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నమ్మదగిన సమాచారంపై 7 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. నీల్వాయి బస్టాండ్లో మధ్యాహ్నం 12 గంటలకి నీల్వాయి ఎస్ఐ గారు మరియు పార్టీ వీళ్ళు గత 1 year కాలం నుంచి ఈ ఏరియాలో
చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ విలేకరు అవతారం ఎత్తి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టులు బట్టి కర్ర తీసుకపోతే దొంగ కర్ర అని, లేదు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి, తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదన్నా రైస్ పోతే పీడిఎస్ రైస్ అని చెప్పి ఈ విధంగా నకిలీ విలేకరులు అవతారం ఎత్తి చాలా వెహికల్ ఆపుతున్నట్టుగా మనకు ఇచ్చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్టార్షన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ 7 వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అక్రిడేషన్ కార్డ్స్ చేయడం జరిగింది. వారి వద్ద 90,000 రూపాయలు కూడా రికవర్ జరిగింది. అదేవిధంగా కారు రికవర్ జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం జేఎఫ్సీ బెల్లంపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు. పటంచెరు మండలం పాటి గ్రామ సమీపంలోని ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదంలో నుజ్జైన కారు. గుమ్మడిదల మండలంలో 10వ రోజుకు చేరిన డంపింగ్ యార్డు సమ్మె. ట్రాక్టర్లతో భారీ ర్యాలీని నిర్వహించిన రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.